వరంగల్ నగరంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో పశ్చిమ మాది దాస్యం వినయ్ భాస్కర్, ప్రస్తుత ఎమ్మెల్యే నాయని రాజేందర్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. పార్టీ కార్యాలయం స్థలం వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. తమ పార్టీ ఆఫీస్ జోలికి వస్తే గాంధీ భవన్ కూల్చివేస్తామన్న బీఆర్ఎస్ నేతల మాటలపై నాయని రాజేందర్ ఫైర్ అయ్యారు. దమ్ముంటే గాంధీ భవన్ టచ్ చేసి చూడాలంటూ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నాయకులు కబ్జాలతో వరంగల్ నగరాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును దగ్గరుండి కూల్చివేయిస్తానన్నారు. కన్స్యూమర్ నేమ్, ఫాదర్ నేమ్, కన్స్యూమర్ నేమ్ టిఆర్ఎస్ పార్టీ, ఫాదర్ నేమ్ బీఆర్ఎస్ పార్టీ. అర్థమైంది కదా మీకు? ఇక కన్స్యూమర్ నేమ్ టిఆర్ఎస్ పార్టీ మొదలు పుట్టింది కదా, గౌరవం ఇస్తారులే వాళ్ళు. ఫాదర్ నేమ్కి వచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ. కర్మగాలి ఆ సెంటిమెంట్ పుణ్యాన ఈ అంగూటి వాళ్ళకి ఓట్లేసి గెలిపించిండ్రు. వీళ్ళ కర్మకి ఇది దౌర్భాగ్యం. మనం పేపర్లు ముందు పెట్టుకొని ఇలాంటి వాళ్ళ గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది. ఇది ఇంటి నెంబర్ లేకుండా ఎక్కడైనా కరెంటు మీటర్ ఇయ్యంగా చూసినరా, ఇది మన కర్మ. ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్ అటాచ్డ్ దానిపై తీసుకున్నది. ఎందుకంటే అప్పుడు గోపాలరావు గారు ఉన్నట్టుండే కదా పైన, దేనికైనా ఇవ్వగలుగుతారు ఆయన. సో వీళ్ళు కట్టిన బిల్లుల కాడికెళ్ళి టీఆర్ఎస్ పార్టీ పేరు మీద కొన్ని రోజులు బిల్లులు కట్టలేదు అన్నట్లే కట్టుకుంటా. అసలు మీకు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గార్డెన్, మన ఓపెన్ ల్యాండ్, దాంట్లో మీరు పార్క్ ల్యాండ్లో మీరు ఎట్లా ఇచ్చేస్తారు? ఏ జీవో ప్రకారం లేకుండా దాంట్లో కేసులో 9 నెలలు నాన్ బెయిలబుల్ జైలు పోవాలి. ఇన్ని పాపాలు చేసి వాళ్ళ ధైర్యాన్ని మాత్రం మెచ్చుకుంటాను. అదరగొట్టడం వాళ్ళ గురువు గారికి ఉన్నట్టే అదరగొట్టి బతకటం అనేది. నేను ఇప్పుడు వీళ్ళని అడుగుతాను, మీడియా సమక్షంలో చర్చ ఎక్కడ పెడదామో చెప్పి, ఏడికి రావాలని చెప్పి కూర్చుంటాను. నేను నీ ఆఫీస్ కాడికే వస్తా. ఇటుకపేట మీద చేయి పెడితే గాంధీ భవన్ కూలగొడతాం, ఇది కూలగొడతాం అంటాను కదా, మొగోళ్ళే కదా. నేను ఒకవేళ అది కూలగొట్టకపోతే నేను రూలింగ్ గవర్నమెంట్ ఉండి కూడా వచ్చాడ కూర్చుంటా. నేను నీ ఆఫీస్ ముందు కూర్చుంటా. అంటే పార్టీ అడ్డం పెట్టుకొని, ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని పాపాలు చేసినా బారాకూన్ మాఫా మీకు. శ్రీవాడిపురం చెడ్డి గ్యాంగ్ దొంగల నయం మీకంటే. ఇన్ని అక్రమాలు చేసి, ఇన్ని దౌర్జన్యాలు చేసి ఆ అమెరికాలో అటో ఇటో చేస్తారట. 160 ఏళ్ళు శిక్ష. మనిషి ఉండేదే 90 ఏళ్ళు 100 ఏళ్ళు కూడా అతి కష్టం. ఒకళ్ళు జైలు మీద దొరుకుతారు. ఇలాంటి వాళ్ళకి అయితే పాపం లేదు. ఇలాంటి వాళ్ళని తీసుకుపోయి